ఇంత ఘోరంగా ఉన్నది ఇక్కడ. మేము అంత వచ్చిన రఘునాథ్పల్లి వరంగల్ పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ పెట్టిండ్రు. 100 మంది పోలీసులను పెడితేనే ఎవరి కోసం డెకాట్ కోసం చేస్తున్నామని నేను అనుకున్నా. ఇలా డెకాట్ కోసం కాదంట, డెకాట్ కోసం కాదంట. మేము ఆ డెకాట్లో నేనే అంట. అది నేను డెకాట్ల కోసం పెట్టి 100 మంది పోలీసులను పెట్టి సెలెక్ట్ చేస్తుంటే నేను అనుకున్నా. అర్థమైందా? ఎవరి కోసం చూస్తున్నావు అని అంటే నీ కోసం చూస్తున్నా అని చెప్పి ఇది చేసిండ్రు. ఇంత ఘోరంగా ఇది చేస్తుండ్రు. వాళ్ళని ఇక్కడికి రమ్మని రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్ కాడ రమ్మని అందరిని. అయితే అక్కడ కూడా ఇక్కడికి రమ్మని. ఇదో నాకు పైలట్ ఇది పెట్టి ఇంత ఘోరంగా పట్టుకపోతుండ్రు. ఏంటబ్బా ప్రజాస్వామ్యం ఇది? ఇక 101% నువ్వు ఆకలి నమ్ముకున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు. దీంతో కన్ఫామ్ మీరు ఇంత భయపడుతున్నారు అని అంటే ఇన్ని జీబులు పెట్టింది చూడు నాకు సెక్యూరిటీ. ఒకటి కాదు, అర్థమైందా? భువనగిరికి వెళ్ళి వస్తుంటే నేను ఇంతమంది పోలీసు వాళ్ళు ఉండేది అంటే నేను నా కోసం అని అనుకోలే. నేను తెలియక వాళ్ళనా ఇక గింత ఘోరంగా అయిపోయింది. అదో మాతో డ్రైవర్ సాబ్ గారు ఉన్నాడు. ఆయన మన కోసం కాదు సార్, మన వాళ్ళు పెద్ద క్రిమినల్ కోసం చూస్తున్నా. ఏమన్నాను? పెద్ద క్రిమినల్ కోసం చూస్తున్నాను ఆయన అనుకుంటుండ్రు. తీరా చూస్తే అరే ఎంత పెద్ద క్రిమినల్ గీడెక్కడ వచ్చింది మొత్తం చెక్ చేస్తున్నాను. చూస్తే ఆ క్రిమినల్ చూస్తే నేనే అని ఇప్పుడు తెలిసింది. భువనగిరికి వెళ్ళి ఉన్నారు. ఇది ఇలా మీరు ఆర్టీసీ పెట్టే ఎగ్జామ్ తీసుకపోయి పోలీసు వాళ్ళతో పెట్టించిండ్రు. ఎందుకంటే నాగిరెడ్డి సార్ ఒప్పుకోడు. ఆడైతే అమ్మక దొబ్బవచ్చు. శ్రీనివాసరావు సార్ ఉన్నాడు విజయవాడ, ఆయనను పెట్టి గతంలో కానిస్టేబుల్ నౌకర్లు అమ్మిండ్రు. సేమ్ అదే అక్రమాలకు ఈడ కూడా పాల్పడారు. పక్కా ఇది ప్రూవ్ అయిపోయింది. పక్కా మీరు దొరికిపోయినరు. ఇక మీకు తప్పించుకునే అవకాశం లేదు. ఇక అర్థమైందా? తప్పించుకునే అవకాశం లేనే లేదు. ఇవాళ నీట్గా మీరు దొరికిపోయినరు. ఇక్కడ ఇక మాకు ఎంబడిచ్చి పంపుతారు చూడాలి. దాచుకుంటుండగా తలకాయ దాచుకుంటాడు. అర్థమైందా? మా జీవులనే పెట్టి. కాబట్టి తమాషా. సరే, రఘునాథ్పల్లి కాన్సీలో చూపెడదాం. పొన్నం ప్రభాకర్కి మన దెబ్బేందో, రేవంత్ రెడ్డి దెబ్బేందో చూపెడదాం. ఇక్కడికి వెళ్ళి నేను ఎక్కడికి పోతే అక్కడనే చేస్తా. నర్సంపల్లి చేద్దాం అనుకున్నాం, ఇది చేద్దాం కాదని చెప్పి మరి దానికోసం ఎందుకు ఇప్పించిండ్రు అని అంటే, నాకు పొద్దుగాల ఇంటికాంచెలు బయలుదేరినప్పటి నుంచి దాదాపు ఈ తాజా టిఫిన్ దగ్గర మేము టిఫిన్ చేద్దాం అనుకున్నప్పుడు దాదాపు ఒక 100 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. నేను అనుకున్నా వీళ్ళందరూ నా కోసం ఎందుకుంటారు అనుకున్నా. మళ్ళీ రోడ్డు ఎక్కితే అక్కడ కూడా 20-30 మంది సెలెక్షన్ మొత్తం సర్చింగ్ చేస్తారు. ఆడ కూడా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక ముందుకు వచ్చి రఘునాథ్పల్లి దాటిన తర్వాత నన్ను కస్టడీలోకి తీసుకున్నారు. మరి ఇంతమంది 100 మంది ఈరోజు దేనికోసం ఇది చేసిండ్రు అంటే, మేము ఈరోజు శంకర్ గౌడ్ గారిది మరి ఇక్కడ కనీసం ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా లేదు నాకు. ఇక్కడ లింగాల గన్పూర్ పోలీస్ స్టేషన్, మరి అక్కడికి లింగాల గన్పూర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిండ్రు. అయినా కానీ గద్వాల్కి వెళ్ళి, సూర్యాపేటకి వెళ్ళి, నల్గొండకి వెళ్ళి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు వెళ్ళి మరి చాలామంది కూడా నర్సంపేట బస్టాండ్ కాడికి చేరుకున్నారు. అక్కడ 100లాది మంది పోలీసులు నన్ను ఇక్కడనే డిటెన్షన్ చేశారు. అంటే రేవంత్ రెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ ఎందుకంత భయం మీకు? మీరేం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతుండ్రు? అంతేనా అశోక్ సార్? దేనికోసం భయపడుతుండ్రు? అర్థమైందా? అంటే మాకు కన్ఫామ్ అలవాటు ఏంటంటే, ఈరోజు నాగిరెడ్డి సారు మిమ్ములను అక్రమాలు చేయడానికి ఒప్పుకోడు. మేము చేయదలసిన మోసాలు చేయలేము. ఆర్టీసీ ద్వారా పెడితే ఇవన్నీ బయటికి వస్తాయి. ఆర్టీసీ వాళ్ళకు ఆల్రెడీ అప్రెంటిస్గా కానీ అవుట్సోర్సింగ్ డ్రైవర్గా కానీ పనిచేస్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో విధంగా తెలిసిపోతుంది. కాబట్టి ఇవన్నీ తెలియవద్దు అని అంటే, ఈరోజు మనము ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అనేకమైన అక్రమాలకు పాల్పడ్డటువంటి మరి అనేకమైన ఆరోపణ ఆయన మరి ఉన్నాయి. ఆ అక్రమాల పాల్పడ్డ శ్రీనివాసరావు మరి తెలంగాణ పోలీసు మన రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్. కాబట్టి ఆయనను పెట్టుకొని ఈరోజు ఇది చేస్తే మేము సక్సెస్ అవుతాము అనే ఉద్దేశంతో ఆయనతో చేయించి నాకేం తెలియదు అని చెప్పుకున్నప్పుడు, మరి ఏం తెలియదు నువ్వు ఎందుకు సార్, నువ్వు రాజీనామా చేయి. అయితే ఇవన్నిటికి కూడా మేము వ్యతిరేకిస్తాం. మరి ఇటీవల శంకర్ గౌడ్ గారు ఎవరైతే మరి చనిపోయిండో, మన ప్రాణ త్యాగం చేసిండో ఆర్టీసీ కోసం, మరి ఆయన ఇక్కడ నర్సంపేట డిపో దగ్గర, అదే డిపో దగ్గర మరి గతంలో మేము వెళ్ళినాము. మరి ఆ రిమూవల్ అయిన ఎంప్లాయీస్ మేమందరం కలిసి కొంచెము అమౌంట్ వేసుకొని అక్కడ మరి దుగ్గు రాజేందర్ గారు మేమందరం కూడా వెళ్ళి అక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఒక 30,000 దాకా ఇచ్చి అక్కడ మేము డిమాండ్ చేసినాం ఏంటంటే, దుగ్గు రాజేందర్ గారి పేరు పైన
ఈరోజు మీరు ఆర్టీసీ ప్రాంగణం ఏది డిపో మన ఏది మరి శంకర్ గౌడ్ గారి ప్రాంగణం అని పెట్టాలని దుగ్గు రాజేందర్ గారు మరి డిమాండ్ చేసి, అంతేకాకుండా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరు కూడా జీతం ఒక్కొక్క రోజు జీతం ఆయనకి ఇవ్వాలి అని చెప్పారు. మరి గుట్టు చప్పుడు కాకుండా ఆ కుటుంబస్తులను పిలిపించుకొని మరి వాళ్ళు యూనియన్ లీడర్స్ కొంతమంది ఏ సంబంధాలు ఎవరు బలక్కడికి నేను పోయినా మరి దుగ్గు రాజేందర్ గారు మరియు అడ్వకేట్ మోహన్ గారు మరి ఇంకా కొంతమంది మన రిమూవల్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా డబ్బులు వేసిన వాళ్ళందరూ మేము మాత్రం పోయినాం. కానీ అక్కడి స్టేజ్ మీదకి పైసలు ఇచ్చే కానీ మాత్రం యూనియన్ లీడర్లు అందరూ పోయినారు. అడిగింది కూడా మేమే, ఎవరు అడగలే. అంటే ఈ విధంగా ఎంత అభద్రత భావానికి గురైందంటే ఈరోజు ఆయన మరణించింది కూడా పొన్నం ప్రభాకర్ అసమర్థత వల్ల ఆయన మరణించిండు. కాబట్టి ఈరోజు చాలామంది నష్టపోయినారు. ఇక్కడ మన రవీంద్ర నాయక్ పొద్దుగా నాతోని అరెస్ట్ అయ్యిండు. ఆయన పాపం ఎకరం పొలం గజం పొలం లేదు ఆయనకు. ఆయన పూర్తిగా ఈరోజు ఆర్టీసీని నమ్ముకొని ఉద్యోగం వస్తే నాకు బాగుపడతానని అని ఆయన పర్మనెంట్ అయిపోతుంది అని చెప్పి ఆయన పాపం ఆశలను పెట్టుకుంటే ఈరోజు ఆయన ఒక ఎస్టీ ట్రైబల్. మరి ఆ విధంగా మరి ఇంకో అబ్బాయి నజీరు మాతో ఇప్పటిదాకా ప్రయాణం చేసింది. ఆయన వీళ్ళందరూ ఇక్కడ దాకా చాలా మంది వచ్చిండ్రు, వందల మంది. రోజు మేము ఏం చేస్తున్నాము, 2 నిమిషాల కన్నా నరసంపేట డిపో కాడ మౌనం పాటించి జరుగుతున్న అన్యాయాల పైన ఒక 2 నిమిషాలు మాట్లాడతాం. నేను అశోక్ సారు మేమందరం కూడా మాట్లాడతామని చెప్పేసి ఏదో అక్కడ పోయే ప్రయత్నం చేసినాం. అయినా కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా నన్ను అరెస్ట్ చేసి ఒక దొంగల లెక్క చేసి పొద్దుగాల మీరు చూసిన వీడియో ఎంత భయంకరంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. కానీ ఇది చాలా భయంకరం. ఇది సైదారావు గారు అప్పటికే చెప్తూనే ఉండ్రు ఇదేదో మనం అరెస్ట్ చేయడానికి అని అంటే మేము నమ్మలే. అయితే అదే మేము ఇంతకన్నా పోలీసు పట్టుకొని నాకు ఎందుకు అబ్బా నన్ను పట్టుకొని ఒక హోంగార్డు చాలు, నాకు ఇంతమంది వందల మంది పోలీసులు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని నేను ఎవరి కోసమని నీకోసమే అని చెప్పి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉన్నది. అర్థమైందా? అంతే కదా సార్. ఈరోజు మా దగ్గర అడ్వకేట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ చూస్తుంది ఎంత మారుమూల ప్రాంతంలో పెట్టిన పోలీస్ స్టేషన్లా. ఇప్పుడు నన్ను ఎస్కార్ట్ చేసిన ఎక్కడికైనా పోతానని చెప్పి నన్ను ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ రోడ్ ఎక్కేనికి ముందు పోలీస్ జిప్ పంపారు. రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి దీనికోసం అను పెట్టుకున్నది. దేనికోసం పెట్టుకున్నావు? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 40 సంవత్సరాలు పనిచేస్తుండ్రు. ఇయాటి వాళ్ళకి నువ్వు పర్మనెంట్ చేయలేదు. ఇంకా 178 మంది రిమూవల్ అయిన ఎంప్లాయీస్కు ఇప్పటి వల్ల ఒక ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు ఎట్లా బతుకుతుండ్రు? అర్థమైతే కొంచెమైనా మానవత్వం ఉందా ఈరోజు? ఎటువంటి మానవత్వం లేదు ఈరోజు. కాబట్టి నువ్వు 101% నువ్వు ఆర్టీసీని దోచుకుంటున్నావు కాబట్టే ఈరోజు నీవు ఏది మమ్మల్ని అరెస్ట్ చేపి చక్కదాకా పోకుండా చేసి ఆపినావు. అందుకోసమే ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ అంతా మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్టీసీ నియామకాలు అప్పచెప్పినావు. అంతే కదా సార్? చెప్పండి. ఇప్పుడు ఆర్టీసీ అనేది ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని తీసుకెళ్ళి పోలీసుకి అప్పచెప్పడం, వాళ్ళకే డ్రైవర్ లేక వాళ్ళే సొంత డ్యూటీలు చేస్తుంటే వీళ్ళు ఈ పోలీసులకి ఆ యొక్క ఐపీఎస్ ఆఫీసర్ చైర్మన్ ఎండీగా ఉన్నాడని చెప్పి మొత్తం పోలీసుల చేతిలో పెడితే ఇంకా పోలీస్ స్టేషన్లో బస్సులు పెట్టేవాళ్ళు గతంలో. అట్లా పెట్టండి, ఎందుకంటే లాఠీ చార్జ్ చేయొచ్చు, నడపచ్చు, డీజిల్ లేకపోయినా ప్రయాణికులు లేకపోయినా. ఇది ఒక అస్తవ్యస్త వ్యవస్థ. ఈ మొత్తం ఇంత భయం అదే ఇంత భయం దేనికి వీళ్ళకి? అసలు ఒక పెద్ద తీవ్రవాదినో లేకపోతే ఒక పెద్ద పైరు మోసిన గజ దొంగను పట్టినట్టుగా ఎక్కడ చెక్ పోస్టులు, రోడ్డు మీద నాకాబందీలు, ఒక సఫారీ సూట్లు, భయంకర క్రియేషన్, హారిబుల్. ఈ టెర్రరిఫికేషన్ ఎందుకు అంత అవసరమా? ఇదేదో ఒక సింపుల్ గా ఒక ప్రయాసం అదే ఎక్కడ ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పుడు ఇది రిమోట్ ఏరియాలో ఒక ఈగలు కొట్టుకుంటూ కూర్చునే పరిస్థితి. పొద్దున్న ఇప్పుడు అక్కడ వెళ్ళి ఆ చనిపోయిన కార్మికుడికి ఏదో ఒక సానుభూతి తెలియజేసి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటే ఏ వాళ్ళు బంద్ చేస్తున్నారని చెప్పి దాన్ని దీంట్లో కలిపి అంత ప్రభుత్వం ఇవ్వలేదు, సహకారం అందించారు. కొంచెం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి ఫ్యామిలీకి అండగుంటామని చెప్పడానికి బయలుదేరింది. ఇందులో ఒక శాంతి బదులు ఉద్యోగం లేదు, ఒక బస్సు తగల పెడదామని లేదు, లేకపోతే ఒక బస్సు పాల్గొట్ట ఏ మాత్రం లేనటువంటి లేదు. అసలు ఇది ఇప్పుడు ప్రతిసారి ఇదే ఒక ఆటంకం కలిగించటం. ప్రజల్లోకి ఏ వాయిస్ వెళ్ళకుండా ఆపుతారా వీళ్ళు? గాలిని ఆపుతారా? ఇప్పుడు వ్యక్తులను ఆపుతారా, గాలిని ఆపుతారా? అది చాలా ఇదేంటంటే చాలా దీన్ని ఏమంటారంటే
ప్యాథటిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసి ఆ. ఎందుకు మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు శాంతి భద్రతలు మానేసి కాపలా కాయాల్సి వచ్చే పొద్దున్న సాయంత్రం వరకు అదే సప్లై ఇప్పుడు చేసుకుంటారు. జీప్ మనకు వేస్ట్ కదా, మనం వేస్ట్ ఏం కదా. చేస్తాం మనం? ఆ డీజిల్ 100 రూపాయలు లీటర్ పెట్టి ఆ. ఆ డ్రైవర్ డ్యూటీ కానిస్టేబుల్ డ్రైవింగ్ పెట్టి ఎందుకు అంత భయం, ఎందుకు అంత అలర్ట్నెస్ ఎందుకు? ఆ. అది మీరు ఏదో తప్పు చేస్తుంది కాబట్టి, అదంతే ఖచ్చితంగా డిఫెన్స్ లో మీరు ఎక్కడ తప్పు చేస్తుంది కాబట్టి అంతే అంతే అడ్మిటెడ్ ఫ్యాక్ట్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు తప్పు చేశారు, మీరు తప్పు చేస్తుండ్రు, అంతే. మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీకు ఇది రిక్రూట్మెంట్ అవకతవకలు రిక్రూట్మెంట్ అవకతవకలు ఇవి. ఇక ముందు బైక్ పోతుంది మనం చూడడానికి వచ్చిండ్రు వీళ్ళిద్దరు కూడా. మరి నజీర్ కూడా వచ్చిండు. నజీర్ వెనక బండి మీద వస్తున్నట్టుంది. నజీర్ వెనక బండి మీద ఉన్నాడు. నజీర్ ను చూపి వెనక మధ్య బ్లాక్ కలర్ బండి మీద నజీర్ వస్తుండు. నజీర్ వస్తా ఉండు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా నజీర్ వస్తుండు. మరి వీళ్ళందరూ దేనికోసం వస్తుంది ఇంత దూరము? నర్సంపేటకి వచ్చిండు నజీర్. అర్థమైందా? బైక్ మీద 90 కిలోమీటర్లు డ్రైవింగ్ చేసుకుంటా అక్కడికి వెళ్ళి వచ్చిండ్రు. మేమేవో విద్రోహ శక్తులు నజీర్ను చూపి విద్రోహ శక్తులు అన్నట్టు మనకు చేసుకుంటా ఈరోజు ఇంత భయంకరంగా చేస్తు. దేనికోసం పొన్నం ప్రభాకర్ గారు దేనికోసం చేస్తుండ్రు? ఇగో నజీర్ ముందు పోతుండు. ఇగో వెనక బ్లాక్ టీ షర్ట్ నజీర్ ఆయన నజీర్ పోతా ఉండు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా అన్యాయం, దురహంకారంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ విధంగా పోవడం కరెక్ట్ పద్ధతి కాదు. ఇక ఇది హైదరాబాద్ రోడ్డుకి ఇచ్చే వరకు ఇంకో నజీర్ మన ఎంబడి వస్తుండు. నజీర్ నర్సంపేటకి వెళ్ళి వచ్చిండు. జాందే నజీర్ మన ఎంబడి వచ్చిండు. కాబట్టి మనం ప్రయాణం పోతా ఉన్నాం. ఈ విధంగా ఇక పోలీసులు ముందు ఇప్పుడు హైవే ఎక్కించేదాకా మన ఎంబడి వస్తూనే ఉంటారంట. హైవే